హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్కుట్టి సౌజీ వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత మేము బయటకైతే వచ్చేసామండి. సో పార్క్ వెళ్తున్నాం అనమాట. నేను ఆల్రెడీ గోల్డ్ మార్కెట్ వీడియోలో చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పార్క్ అయితే వెళ్ళాము. సో చాలా డేస్ తర్వాత ఇలా బయటికి రావడం అనమాట. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళడం లేదు. సో ఈరోజు అయితే పార్క్కి, అలాగే గోల్డ్ మార్కెట్ ఆల్రెడీ చూస్తారు కదా, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. గోల్డ్ మార్కెట్లో గోల్డ్ ఎంత బాగున్నాయో, అండ్ చాలా పెద్ద పెద్ద డ్రెస్సెస్ టైప్ గోల్డ్ అయితే ఉంది కదా, అవైతే ఫుల్ వీడియోస్ అయితే పెట్టాను చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. పార్క్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. సో ఇది అల్జడా పార్క్ అనమాట, షార్జాలో ఉంటుంది. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ఫ్రీ ఎంట్రీ అనమాట, టికెట్ ఏమీ లేదు, అన్నీ ఫ్రీ అనమాట. సో మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. మేము ఈవినింగ్ టైం రావడం వల్ల ఒక 1.5 hours ఉన్నట్టున్నాము అంతే. సో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాం అనమాట. సో ఎప్పుడు రూమ్లోనే ఉండడం కదా, దుబాయ్ అంటేనే ఎక్కువ చెట్లు గట్ట ఇవేమి ఉండవు కాబట్టి ఇలా బయటకు వచ్చినప్పుడే మనకి స్వచ్ఛమైన గాలి అయితే ఉంటుంది. మన ఇండియాలో లాగా ఎక్కడ పడితే అక్కడ ఉండదు కదా. సో ఇలా పార్క్ వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇంకా పార్క్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది, మిస్ అవ్వద్దు, ఫుల్గా చూసేయండి. ఇంకా ఎంట్రీ టికెట్ కూడా ఏమీ లేదు కాబట్టి మనకు అన్నీ ఫ్రీ అనమాట, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇది భలే ఉంది కదా, ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అలా తిరగడం అయితే స్టార్ట్ చేసాము. మొత్తం అన్నీ చూసామన్నమాట, భలే ఉంది. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి ప్లాస్టిక్ కాదండి, స్టోన్ టైప్ అనమాట, స్టోన్ స్టూల్ కదా, భలే ఉంది, రాయనండి. సో మేమైతే ఫస్ట్ ప్లాస్టిక్ అనుకున్నాం కానీ కాదు, స్టోన్. భలే ఉంది కదా, స్టూల్ టైప్లో కూర్చోవడానికి కట్ట భలే ఉంటుంది. అక్క వాళ్ళైతే ముందు ఒకసారి అయితే వచ్చారంట, మేము ఇది రావడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా అందుకే మొత్తం అక్క చూపిస్తుంది, ఇటు వెళ్దాం అటు వెళ్దాం అనుకుంటా అయితే మొత్తం చూసామన్నమాట. ఇక్కడ ఎక్కువ కిడ్స్కి అయితే బాగా ఉంటుంది ఆడుకోవడానికి, గేమ్స్ గట్ట చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా చాలా అంటే చాలా ఫ్రీగా పీస్ఫుల్గా ఉందన్నమాట ఇలా బయటికి పార్క్కి రావడం వల్ల. చాలా ఫ్రీగా ఉంది, అండ్ అక్కడ కిడ్స్ ఆడుకోవడం భలే గేమ్స్ గట్ట అయితే చాలా బాగున్నాయి అసలు. ఇంకా ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారంట. ఇంతవరకు వచ్చినప్పుడు అక్క వాళ్ళు వచ్చారన్నాను కదా, అప్పుడైతే ఇంకా ఫుల్గా అయితే ఉన్నారంట. ఇప్పుడు మేము వచ్చినప్పుడు కొంచెం తక్కువే ఉన్నారు. మేము సండే వెళ్ళాము, సండే ఈవినింగ్ అలా వెళ్ళాము. ఇప్పుడు చాలా తక్కువ. ముందు వచ్చినప్పుడు అక్క వాళ్ళు వచ్చినప్పుడు చాలామంది అయితే ఉన్నారంట. ఇప్పుడు ఇటు సైడ్కి వచ్చేసరికి తక్కువ ఉన్నారు. అటు సైడ్ కిడ్స్కి అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు చూడండి. ఇంకా అలాగే ఎటుకటు సెక్యూరిటీస్ ఉన్నారనమాట, చూసారు కదా, ఎటుకటు ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీస్ అయితే ఉన్నారు. సో ఫ్రీ ఎంట్రీ అయినా కానీ సెక్యూరిటీ మాత్రం బాగుంటుంది ఇక్కడ దుబాయ్లో. మన ఇండియాలో లాగా ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ లేకపోవడం, ఎలా పడితే అలా అయితే ఉండదు. దుబాయ్ వచ్చేసరికి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఇక్కడ ఏమన్నా చేయాలన్నా చాలా భయపడతారు. సో అంత సెక్యూరిటీ ఉంటుంది అనమాట. మనం సింగిల్గా వెళ్ళినా సరే చాలా సేఫ్ అనమాట. నైట్ టైం అయినా సరే మనం సింగిల్గా వెళ్ళినా ఎలాంటి భయం అన్నది ఉండదు. మనకి భయం తప్ప ఇక్కడ జరిగే వాటి గురించి అయితే ఏం భయపడవసరం లేదు. అంత సెక్యూరిటీ ఉంటుంది, అంత రూల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం చేయడానికి కానీ ఏమీ అస్సలు భయపడవసరం లేదు అసలు. అదే మన ఇండియాలో నైట్ టైం ఒకళ్ళమే వెళ్ళాలంటే ఎంత భయమో ఇప్పుడు జరిగే వాటి గురించి వస్తే తెలుస్తుంది కదా. సో మన ఇండియాలో కూడా ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ రావాలని అయితే బాగా అయితే కోరుకుందామండి. సో ఎలా అయినా రావాలి ఇలాంటి రూల్స్, అప్పుడే భయపడతారనమాట. ఇక్కడ అలా కదండి, ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసులు రియాక్ట్ అవుతారు, దానికి తగ్గ శిక్ష కూడా పడుతుంది అనమాట. వెంటనే జరిగిపోతాయి. మన ఇండియాలో లేట్ అవ్వదు అనమాట. లేట్ అయినా సరే ఏమన్నా ఉంటుందా అంటే ఏముండదు, లాస్ట్కి వాళ్ళని వదిలేయడం ఏదోటి అంతే. ఇక్కడ అలా కాదు, వెంటనే అన్నీ జరిగిపోతాయి. ఇక్కడ అలాంటిది ఏమన్నా ఇన్సిడెంట్ జరిగిందంటే వెంటనే మనకి 2 daysలో మెయిన్ రోడ్స్ దగ్గర సిగ్నల్స్ రోడ్స్ ఉంటాయి కదండి. సో సిగ్నల్స్ రోడ్ దగ్గర సిగ్నల్ వేసి అందరినీ స్టాప్ చేసేసి అక్కడ సిగ్నల్ దగ్గర ఉరి తీయడం కానీ ఇలా గన్తో షూట్ చేయడం కానీ జరుగుద్ది అనమాట. ఇక్కడ రూల్స్ అలాంటివి. అలాగే మన ఇండియాలో కూడా రావాలని అయితే అనుకుంటున్నా. రావాలండి, అప్పుడే మనకి సేఫ్ అనమాట. ఇంకా వచ్చేసరికి పార్క్ గురించి అయితే చెప్పుకుందాం. సో దుబాయ్ సేఫ్ గురించి చెప్పుకుని ఇలా అయిపోయింది. ఇంకా ఈ సైడ్కి వచ్చేసరికి కిడ్స్ గేమ్స్ అనమాట. వాళ్ళని చూస్తే భలే ఉందన్నమాట. మన ఇండియాలో పిల్లలు అయితే
ఎక్కువ గేమ్స్ కన్నా ఫోన్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇక్కడ పిల్లలైతే గేమ్స్కి ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలా బయటికి తీసుకురావడం, ఇలా గేమ్స్. ఇంకా వచ్చేసరికి ఇక్కడ కిడ్స్ అయితే ఎక్కువ ఏడవరు అనమాట. బయటకు తీసుకొస్తే ఏడుస్తారు అని ఉంటుంది కదా. ఇక్కడ కిడ్స్ వచ్చేసరికి బయట చక్కగా అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోయి ఆడుకోవడం, గేమ్స్ ఇలా ఉంటాయి. ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి గేమ్స్ అనమాట. చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా అన్నీ కూడా ఫ్రీ అని అనమాట. ఎంతసేపు ఉండడం ఏంటి, అంతసేపు అసలు ఏమీ కాదు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు, మనం ఉండొచ్చు, తిరగచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. అన్నీ ఫ్రీ అని అనమాట. ఇంకా పిల్లలు చూసారు కదండి, భలే ఆడుకుంటున్నారు, భలే క్యూట్ ఉంటారు అనమాట ఇక్కడ కిడ్స్. ఇంకా చూసారు కదండి, ఇలా సరదాగా బయటికి రావడం పిల్లలతో, అలా గేమ్స్ అలా చక్కగా ఉంటుంది కదా. ఎప్పుడు మనం వెళ్ళే మూవీస్కి ఇలానే కాకుండా ఇలా సరదాగా పార్క్కి వచ్చినా భలే ఉంటుంది. మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మెయిన్. పోయినప్పుడు వాడుతున్నాయి, ఇటు వచ్చినప్పుడు వాడతలేవు. కనిపిస్తుందా క్లియర్గా? అక్కడ చూసారు కదా, పిల్లల దగ్గర కూడా 2-3 సెక్యూరిటీస్ అయితే ఉన్నారు. మనం ఫ్రీగా పిల్లల్ని వదిలేసినా సరే ఏమి కాదు, జస్ట్ వాళ్ళు ఆడుకుంటారు అంతే. ఏమైనా సరే అక్కడ సెక్యూరిటీస్ అయితే ఉన్నారు కదా. ఇక్కడికి వచ్చేసరికి బిల్డింగ్ ఉంది కదా, ఇది వచ్చేసరికి ఇక్కడ అంటే బయట కన్స్ట్రక్షన్ జరుగుద్ది కదా, బిల్డింగ్స్ ఎలా కట్టాలి ఏంటి అసలు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారంట లోపల. వాటర్ ముట్టుకోవచ్చా? ఇంకా ఈరోజైతే ఇలా అయిపోయింది. ఇంకా మేము అలా మొత్తం చూస్తూ కూడా ఇంకా అలా గంటన్నర టైం అయిపోయిందనమాట. ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు రూమ్లో అటు సైడే కాకుండా ఇలా చెట్ల మధ్య ఉండడం కూడా బాగా అనిపించింది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మేము ఫుడ్ కోర్ట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. అవి కూడా ఉంటాయి అన్నమాట, చూపిస్తాను, లాస్ట్లో ఉంటుంది. ఇంకా అక్కడ కొంచెం మేము స్నాక్స్ టైప్ తీసుకుని స్నాక్స్ తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, ఇవేనమాట ఫుడ్ కోర్ట్స్. మనకి ఏం కావాలంటే అవి తీసుకోవడం. ఇవి మాత్రం మనీ పే చేయాలి, ఇది ఏం ఫ్రీ కాదు, ఓన్లీ పార్క్ ఎంట్రీ ఫ్రీ అనమాట. సో ఈరోజు అయితే ఇలా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.